వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ డిసెంబర్ 3 పాకిస్తాన్ సైన్యం భారతీయ సేనలకు లొంగిపోయిన రోజు వీర జవాన్లకు నివాళులర్పించిన తాండ్ర సాంబశివరావు చిత్తూరు జిల్లా పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు కాంగ్రెస్ మేనిఫెస్టో 2 హామీలను నెరవేర్చాం పెద్దపల్లి జిల్లాలో మాట్లాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నకరేకల్ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పాకిస్తాన్ సైన్యం 1971 డిసెంబర్ 3వ తేదీ భారత సైన్యం ముందు లొంగిపోయిన రోజని బాపట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో మాజీ సైనికులు ఘనంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఆనాడు పాకిస్తాన్ సైన్యం అన్యాయంగా 11 భారతీయ వాయుసేన స్థావరాలపై దాడి చేయగా భారతీయ సైన్యం వారితో విరోచితంగా పోరాడి 10,000 మందికి పైగా మట్టి కరిపించిందన్నారు. మిగిలిన పాకిస్తాన్ సైన్యం 94,000 మంది భారతీయ సేనల దాడికి తట్టుకోలేక భారత సైన్యం ముందు లొంగిపోయి ఆత్మసమర్పణ చేసుకుందని వివరించారు. ఈ యుద్ధంలో దేశానికి విజయం చేకూర్చడానికి 4,000 మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించడం చాలా గొప్ప విషయం అన్నారు. 1971 యుద్ధంలో మరణించిన సైనికులకు మాజీ సైనికులు నివాళులు అర్పించారు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఒక భారతదేశంలో ఉన్న భారతీయులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి రోజు. మరి ఈరోజు చూసుకుంటే 1971వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తారీఖున మరి అతి భయంకరమైనటువంటి యుద్ధం పాకిస్తాన్తో జరిగితే విజయం సాధించి 93,000 మంది పాకిస్తాన్ యొక్క సైనికుల్ని మరి సరెండర్ చేసుకున్నటువంటి రోజు డిసెంబర్ 16వ తారీఖు 1971వ సంవత్సరం. 1971వ సంవత్సరంలో మరి పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి చెందినటువంటి 11 ఎయిర్ ఫోర్స్ స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. మరి దానికి ప్రతీకారంగా భారతదేశం యొక్క సైన్యం కూడా తిరుగుబాటు చేసి మరి వీరోచితంగా పోరాడి మరి పాకిస్తాన్ని మట్టుబెట్టి వారు మరి భారతదేశం యొక్క సైనికుల యొక్క దాడిని తట్టుకోలేని పరిస్థితిలో మరి వారు సరెండర్ అయ్యి మేము ఓడిపోయాము మీకు సరెండర్ అవుతున్నాం అని చెప్పి సుమారుగా వారి యొక్క పాకిస్తాన్ సైన్యం 94,000 మంది మరి భారత సైన్యానికి సరెండర్ అవటం చాలా గొప్ప విషయం, చెప్పుకోదగిన విషయం, మనం గర్వించదగిన విషయం. అయితే ఈ మన భారతదేశం యొక్క పోరాట ప్రతిమ ఫలితంగా భారతదేశం పాకిస్తాన్ మీద గెలిచిన మరి సందర్భంగా బంగ్లాదేశ్ కూడా విముక్తి చెంది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఒక సపరేట్ దేశంగా కూడా ఏర్పడినటువంటి రోజని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి విజయాన్ని చేకూర్చడం కోసం భారతదేశానికి సంబంధించిన సైనికులు మరి సుమారుగా 4,000 మంది పైగా మరి ప్రాణాలను అర్పించి భారతదేశానికి మరి విజయాన్ని అందించడం చెప్పుకోదగిన విషయం. 4,000 మంది సైనికులు మరణించడమే కాకుండా సుమారుగా 10,000 మంది సైనికులు తీవ్రంగా గాయపడినటువంటి సంఘటన కూడా 1971 సంవత్సరంలో జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఆ సందర్భంగా 1971 సంవత్సరంలో భారతదేశానికి విజయం చేకూర్చే సందర్భంగా మరణించినటువంటి సైనికుల్ని మరి వీర జవాన్లని గుర్తుంచుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలని ప్రతి భారతీయుడు కూడా మరి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ భారతదేశం 1971 సంవత్సరం డిసెంబర్ 3న యుద్ధం స్టార్ట్ అయితే డిసెంబర్ 16వ తారీఖున విజయం చేకూరిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఆ సందర్భంగా 1971 డిసెంబర్ 16న విజయం పాకిస్తాన్ మీద విజయం సాధించిన సందర్భంగా భారతీయులందరికీ కూడా బాపట్ల జిల్లా మాజీ సైనికులందరి తరపున
బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమరులైనటువంటి సైనికులకు కూడా నివాళులర్పిస్తున్నాము. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో పుంగనూరులో వ్యభిచార గృహంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఒక వ్యభిచారం గురించి నాకు ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు పల్మనేరు డిఎస్పీ గారికి హౌస్ సర్చ్ ప్రొసీడింగ్స్ కోసం లెటర్ పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే ఇద్దరు విఆర్ఓలను పిలిపించుకొని అందులో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా ఒక ఎన్పిసి సహాయము, అదేవిధంగా మా సిబ్బందిని తీసుకొని పుంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉండాలని సమాచారం రాగా మేమంతా పోయి అక్కడ రైడ్ చేయగా ఆ ఇల్లు సి శాంతమ్మ వైఫ్ ఆఫ్ గంగప్ప అనే ఆవిడ ఉంది. ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత, కృష్ణవేణి, భారతి మొత్తం శాంతమ్మతో పాటు 4 వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జీవనం చేస్తామని చెప్పారు. ఈ కృష్ణవేణిది వచ్చేసి మదనపల్లి, అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం. వీళ్ళిద్దరూ జీవనాధారం లేకపోవడం వలన బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు. ఆమె పిలిపించినప్పుడు ఇక్కడికి రావడము, డబ్బులు తీసుకోవడము పోతుండేవారు. అదేవిధంగా ఈ దినం మాకు రాబడిన సమాచారం మేరకు ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో అదేవిధంగా విఆర్ఓల సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయిందండి. వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో శాంతమ్మ మరియు కవిత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల అసెంబ్లీ వ్యవహారాల శాఖ శ్రీధర్ బాబు మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలోని సొంత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అక్కడి మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 హామీలను నెరవేర్చామని, మిగిలిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని తెలిపారు. ఆ ప్రయత్న భాగంలోనే నేను గాని, ముఖ్యమంత్రి గారు గాని, మన సహచర మంత్రివర్గ సభ్యులే గాని అహర్నిశలు మా ప్రయత్నంలో నిరంతరం ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నంలో ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరి సహకారం ఏ విధంగా ఉంటే 6 గ్యారంటీలలో భాగస్వాములైన మన మహాలక్ష్మి గ్యారంటీ ఏదైతే ఉందో అది కూడా మనం అనుకున్న విధి విధానాలను తయారు చేస్తా ఉన్నారు. నెలనో 2 నెలల లోపలనే అది కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వారు ఎంతో చెప్పారు, ఎంత చేస్తారు ఏం చేస్తారని. 2 చేసి చూపెట్టినాం, మళ్ళా 2 ఇంకో 10 రోజుల్లో చేస్తాం. ఇదే విధంగా మొత్తం 100 రోజుల కాల హయాంలో అన్ని ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మిత్రులకు చెప్తా ఉన్నా, మా ఆటో సోదరులందరికీ బస్సు ప్రయాణం మహిళలకు ఫ్రీ చేస్తే ఆటో వాళ్లకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుందని మా ఆటో డ్రైవర్ సోదరులు చెప్తా ఉన్నారు. ఇబ్బంది ఎక్కువ కాకుండా ఈరోజు అవన్నీ కూడా ఆలోచన చేసే మరి మేనిఫెస్టోలో మేము ప్రతి ఆటో డ్రైవర్కి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు కూడా వచ్చేది మేనిఫెస్టోలో పెట్టినాం. దాన్ని కూడా అమలు చేస్తాము. అందరి సమస్యల్లో భాగస్వాములై సమస్య పరిష్కారానికి కృషి చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉందని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా కమాన్పూర్ మండలానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈరోజు మరి మంచి మెజారిటీ ఇచ్చి మొదటిసారి
కమాన్పూర్ లో మాతోనే వచ్చి నిలబడి ముందుకు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను పిలువగానే మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది పెద్దలు నాతోని వచ్చి పనిచేసి ముందుకు నడవడం జరిగింది. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలో తన మీద అనేక ఆరోపణలు చేశారని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నకరేకల్ పట్టణ రోడ్ను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు తాను సేవకుడిగా ఉంటానని, ఇక్కడ గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్ శాసన సభ్యులుగా వేముల వీరేశం గెలుపుతో నకరేకల్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తిల లక్ష్మారెడ్డి, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సొత్తు ఆ సొమ్ముని తిరిగి తెలంగాణ ప్రజలైన మన అందరికీ పంచిపెట్టడం జరుగుద్ది. ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్ష నాయకులకి ఒకటే చెప్తున్నాం, మీరు 9.5 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలో అప్పుల ఊబిలో నింపారు మీరు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో రాబోయే 5 సంవత్సరాలలో అద్భుతమైన పరిపాలన ఇచ్చి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ప్రజల కోసం ప్రజా సేవకులుగా పనిచేస్తామని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈనాడు వేముల వీరేశమని, అదే రకంగా బిఎల్ఆర్ అని మంచి మెజార్టీతో నకరేకల్ మిర్యాలగూడ ప్రజలు గెలిపించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాత బస్తీలో కెమికల్ బ్లాస్ట్ కావడంతో అందులో ఉన్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో పోలీసులు చేరుకొని వృద్ధుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బండ్లగూడ పిఎస్ పరిధిలోని క్రిస్టల్ టౌన్షిప్ లోని ఒక ఫ్లాట్ లో చుట్టూ గోడ ఉండటం, ఆ ఫ్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది. అందులోకి హమీద్ హుస్సేన్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్లాడో తెలియదు, కానీ అక్కడ ఏదో వెతుకుతూ ఉండగా కెమికల్ బ్లాస్ట్ అయింది. పక్కనే ఉన్న మసీదు కిటికీకి అద్దాలు కూడా పగిలిపోయాయి. పెద్ద ఎత్తున చప్పుడు కావడంతో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. इसके ऊपर आ जाएगा जरा, इसके ऊपर आग पूरा निकल जा रहे बा बोल रहा भाई बेचारा देखे पता अपन भी हाथ देख के रखो भाई, जरा दूर से करेक्ट वीडियो ले लो भैया, हमारे को नहीं होना। ओ वाह ओ वाह बराबर लो भैया, अंदर भैया अपन पहले थोड़ा खींचो
బాపట్ల వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్య పుట్టుకతో దివ్యాంగుడైన కొట్టేటి సాయికి ట్రైసైకిల్ ను అందజేశారు. రామకృష్ణాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తితో కలిసి ఆయన ట్రైసైకిల్ అందించారు. దివ్యాంగుడికి ఇంటి స్థలం విషయం కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈరోజు చీరాలలో తమ్ముడు సాయి మా తోటి వికలాంగుడు సాయికి ట్రైసైకిల్ లేని సమస్య. అతను ఈ వీల్చైర్ స్టిక్ పట్టుకుని నడుపుతూ ఉంటాడు. చీరాల నియోజకవర్గంలో ఉన్న కొంతమంది మిత్రులు శ్వాసల మీద మన వైసీపీ తరఫున నిన్న అతను సైకిల్ లేని విషయాన్ని 3 రోజుల క్రితము సోషల్ మీడియాలో మా పార్టీలో ఉన్న అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే గవర్నీలైన మన చీరాల ఎమ్మెల్యే బలరాం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం జరిగింది. ఈరోజు వెంటనే స్పందించి గవర్నర్ అయిన మన పెద్ద బలరాం గారు మన సాయిని పిలిపించి ఈరోజు ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. మేమందరం కూడా సంతోషిస్తున్నాం. పెద్ద అయిన బలరాం గారు అలాగే అన్న వెంకటేష్ బాబు గారు ఇప్పటికీ చీరాల నియోజకవర్గంలో వికలాంగులకి ట్రైసైకిల్ కావాలన్నా, సంకర్లు కావాలన్నా, చెవుడు మిషన్లు కావాలన్నా ఇప్పటికీ ఎంతోమంది వికలాంగులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వెంకటేష్ బాబు గారు చేసిందా వెంకటేష్ బాబుతో త్వరలో నియోజకవర్గంలో 3050 మంది వికలాంగులు తరపున ఏర్పాటు ఈ చీరాల నియోజకవర్గంలో ఉన్న వికలాంగ సమస్య ఏందో కూడా తప్పకుండా గవర్నర్ మన పెద్ద బలరాం గారి ద్వారా వెంకటేష్ బాబు గారి ద్వారా. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులోని పుల్లూరు సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో సచివాలయంలో కోతులు దూరి హంగామా సృష్టించాయి. కోతుల దాడిలో కంప్యూటర్ సామాగ్రి, ఫర్నిచర్ ధ్వంసం చేశాయి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సచివాలయంలోకి కోతులు దూరాయని స్థానికులు చెబుతున్నారు. నిన్న సాయంత్రం సిబ్బంది కార్యాలయం గది తలుపులు వేయకుండా వెళ్లారు. తలుపులు తెరిచి ఉండడంతో అవి లోపలికి దూరి బీభత్సం సృష్టించాయని ప్రజలు తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 200 మందికి ఇన్సూరెన్స్ బాండ్లను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అందజేశారు. ప్రమాదవశత్తు మరణిస్తే 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు వచ్చేలా ఇన్సూరెన్స్ బాండ్లను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అందించారు. ఇమ్మారెడ్డి మున్రెడ్డి కన్వీనర్. నెక్స్ట్ గుండ్రా విజయలక్ష్మి. నెక్స్ట్ మేకల ఓబులేష్. నెక్స్ట్ వాడి టీచర్లు, వర్కర్ల మీద నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. నేను వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమను చూపించి నా కుటుంబ సభ్యులన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడతారు. అందుకే కాస్త పక్కన పెట్టిన హృదయంలో అయితే పట్టుకున్న వాళ్ళే వాళ్ళు కూడా. ఇది కేవలం మన పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను సవివరంగా, సవినయంగా వివరించి మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి నిర్విరామంగా, అవిశ్రాంతంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం. అందరికీ చేసిన కార్యక్రమం కాదు. ఇది మన కుటుంబ సభ్యుల కోసం మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. భేదం ఉందమ్మా, అందరికీ మీకు భేదం ఉంది. ఓటరుకు మీకు భేదం ఉంది. ఓటరు ఓటరే, మీరు మీరే. మీకు వచ్చే ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులుగా, బొల్లవరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా ఇరువురికి బాధ్యత ఉంది. మీ కష్ట సుఖాల్లో ఓర్పుగా మీ సమస్యను వినాల్సిన బాధ్యత నరసింహారెడ్డి నాకుంది, నాకుంది. వినడమే కాకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత, కడవరకు మీతో ఆ కష్టంలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత మా ఇరువురికి ఉంది. ఈ బాధ్యతను మేము ఎప్పుడైనా విస్మరించినా, ఎప్పుడైనా అలసత్వాన్ని ప్రదర్శించినా నైతికంగా మేము ఓడిపోయినట్టే. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఏ నాయకుడైతే తమ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తాడో, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోడో, అతను నైతికంగా ఓడిపోయినట్టే నా దృష్టిలో. ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. రాజకీయానికి సంబంధించి ఇల్లంటే కార్యకర్తలు, రచ్చ అంటే ఓటారు, బజారు. మిమ్మల్ని ఉద్ధరించలేని మేము, మిమ్మల్ని సంరక్షించలేని మేము, మీరు సంతోషంగా ఉండడానికి కావాల్సిన స్థితిని కల్పించలేని మేము ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఏ మేరకు సంతృప్తికరంగా ఉంచగలుగుతామా అని చెప్పే ప్రశ్న ఆత్మ పరిశీలనలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు. అందుకే ప్రొద్దుటూరు నియోజకవర్గం అందరితో కూడా మాట్లాడాలి. అంటే త్వరలో మనకు 3 నెలల్లో ఎలక్షన్స్ 4 నెలల్లో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే మన గృహసార్థం వేసినామో, అలాగే వాలంటీర్లు, అలాగే నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరితో కూడా గెట్ టుగెదర్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఆ గెట్ టుగెదర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత కూడా మేము ఆలోచించింది ఏమంటే, మన నాయకుడు ఏదైతే ప్రామిస్ చేసినాడో మీకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి, కాబట్టి మేము కూడా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళని పెట్టేసి ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మీ అందరితో కూడా మాట్లాడేదానికి ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు వచ్చినారు. కాబట్టి మన త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి 2019లో ఈ యొక్క వార్డు నుంచి 1150 మెజార్టీ తీసుకురావడం జరిగింది. అలాగే మన వార్డు కూడా సంక్షేమ పథకాల ద్వారా మన రీసెంట్గా మనం ఒక 20 రోజుల కిందట మీటింగ్ పెట్టినప్పుడు కూడా దగ్గర ఈ వార్డుకు 30 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమ పథకం ద్వారా డైరెక్ట్ మీ అకౌంట్లలో పడడం కూడా జరిగింది. అలాగే డెవలప్మెంట్ అంటే రోడ్లు సంబంధించినది ఆ రోజు 2,50,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ యొక్క 10 రోజుల్లోనే మళ్ళా మనకు దగ్గర కోటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిసెంబర్ 3 పాకిస్తాన్ సైన్యం భారతీయ సేనలకు లొంగిపోయిన రోజు. వీర జవాన్లకు నివాళులర్పించిన తాండ్ర సాంబశివరావు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి. 2 అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. కాంగ్రెస్ మేనిఫెస్టో 2 హామీలను నెరవేర్చాం. పెద్దపల్లి జిల్లాలో మాట్లాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. నకరేకల్ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా. విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.